స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురువుగారు, కల్పవృక్షము, కల్పతరువు ఈ రెండు ఒకటేనా, వేరువేరా? వీటి ప్రత్యేకత ఏమిటి? రెండు వేరు. సర్వసాధారణంగా లోకంలో తరువు, వృక్షము, చెట్టు ఇట్లా పేర్లు చెబుతూ ఉంటారు. కల్పతరువు వేరు, కల్పవృక్షం వేరు. కల్పవృక్షం మనం ఏది అడిగితే అది ఇస్తుంది. కల్పతరువు మనకు ఏది మంచియో అది మాత్రమే ఇస్తుంది. అడిగిన ప్రతిదీ ఇవ్వదు కల్పతరువు. అందుకనే భాగవతంలో నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం అని ఓ శ్లోకం ఉన్నది. అక్కడ కల్పతరోహు అని వర్ణించారు. కల్పతరువు అది. వృక్షం మనం ఏదడిగినా ఇస్తుంది కదా. అందులో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు, చెప్పలేం మనం. లేదా మనకు హాని కలిగించేవి ఉండవచ్చు. కానీ కల్పతరువు మాత్రం మనకు ఏది హితము కలిగిస్తుందో అది మాత్రమే ఇస్తుంది. ఓ పసిపిల్లవాడు వచ్చి తల్లిని అడిగాడు, అమ్మ ఇది నేను తింటాను, నాకు పెట్టవా అని అడిగాడు. వాడికి పెడుతుంది. ఇంకా కావాలి అన్నాడు. వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది, నాన్న ఎక్కువ తినకూడదు, అజీర్తి చేస్తుంది, అనారోగ్యం కలుగుతుంది, మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత తిందువు కానివి అని చెబుతుంది. ఎందువల్ల? తన పుత్రుడు కనుక వాడికి ఏ విధమైన ప్రమాదం జరగకూడదు, ఆరోగ్యంగా ఉండాలి కనుక ఆ విధంగా ఆ తల్లి వాడిని నియంత్రిస్తుంది. వాడికి ఎంతవరకు అవసరమో, ఏది మంచో అది మాత్రమే పెడుతుంది. వాడు అడిగినవన్నీ పెట్టదు. అలాగా కల్పతరువు మనం ఏది అడిగితే అది ఇవ్వదు. మనకు ఏది హితము కలిగిస్తే అది మాత్రమే ఇస్తుంది. కల్పవృక్షము ఏది అడిగినా ఇస్తుంది. దానివల్ల మనం పొందేటువంటి వాటిల్లో కొన్ని మనకు ప్రమాదాన్ని కలిగించేవి ఉండవచ్చు, ప్రమోదాన్ని కలిగించేవి కూడా ఉండవచ్చు. ప్రమాదం కలిగించేటువంటి వాటి వల్ల మనకే నష్టం కనుక కల్పవృక్షం కన్నా కల్పతరువు గొప్పది. ఈ రెండు ఒక్కటి మాత్రం కాదు. గురువుగారు, కాలాన్ని అనుసరించి ధర్మం ఉంటుందా, ధర్మాన్ని అనుసరించి కాలం ఉంటుందా? కాలాన్ని అనుసరించి ధర్మం, ధర్మాన్ని అనుసరించి కాలం, ఈ రెండు ఒకదాన్ని ఒకటి అనుసరించి ఉండి తీరవలి. దేనికి అది విడిగా ఉండేటువంటి అవకాశం లేదు. కేవలం ఒకదాని మీదే ఇంకొకటి ఆధారపడి ఉండేటువంటి అవకాశం లేదు. కాలం ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుసరించి ఉంటుంది, ధర్మం ఎప్పుడూ కూడా కాలాన్ని అనుసరించి ఉంటుంది. ఒక్కొక్క రకమైన కాలంలో ఒక్కో రకమైన విధానం మనం అనుసరిస్తాం. వర్షాకాలం వచ్చింది, బయటికి వెళ్ళాలి, గొడుగు వేసుకుని పెడతాం మనం కదా. వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుని పెడతాం. అదే చలికాలంలో కూడా గొడుగు వేసుకుని పెడతామా? లేదు. వర్షం లేకపోయినా గొడుగు వేసుకుని వెళ్ళాం. బాగా ఎండగా ఉన్నది, ఆ ఎండగా ఉన్నప్పుడు గొడుగు వేసుకుని పెడతాం. చలికాలం వచ్చినప్పుడు ఒక రగ్గు కప్పుకుంటాం, ఆ చలిని తట్టుకోలేక. కాలాన్ని అనుసరించి నీవు శరీరం మొత్తాన్ని కప్పుకో అనేటువంటి ధర్మం అక్కడ పనిచేస్తున్నది. అదే రోహిణీ కార్తె వచ్చింది, వేసవి కాలం, గ్రీష్మ ఋతువు. ఆ ఋతువులో అప్పుడు కప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు కప్పుకోకూడదు అని ఓ రగ్గు కప్పుకుంటే ఉండగలుగుతాడా? ఉండలేడు. కనుక ఈ కాలానికి అనుగుణమైనటువంటి ధర్మం ఈ కాలంలో అనుసరించాలి, ఆ కాలానికి అనుగుణమైనటువంటి ధర్మాన్ని ఆ కాలంలో అనుసరించాలి. కనుక కాలాన్ని అనుసరించి ధర్మం ఉన్నది అని చెబుతున్నాం. ధర్మాన్ని అనుసరించి కూడా కాలం ఉంటుంది. నీవు అనుసరించే ధర్మం ఎటువంటిదైతే దాన్ని అనుగుణమైనటువంటి ఫలితాలను నీవు ఆయా కాలాల్లో పొందుతావు. నీ ధర్మం సరి అయినదైతే సరి అయిన ఫలితాలను ఆ కాలంలో పొందుతావు. ఒకవేళ నీవు అనుసరించేటువంటి ధర్మం అధర్మం కనుకైతే దానికి సంబంధించిన ఫలితాలు ఆయా కాలాల్లో, దానికి కూడా కాలం ఉన్నది.
అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఇవ ఫలమశ్నుతే అనేది సూత్రం. ఎప్పుడు అనుభవిస్తాం? దానికి కూడా కాల నియమం చెప్పారు. ఏమిటి? త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్దినై అని చెప్పారు. త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో అనుభవిస్తావయ్యా అని ఓ కాలాన్ని నిర్ణయించారు. నువ్వు ఈ తప్పు కనుక చేస్తే 3 సంవత్సరాల్లో అనుభవిస్తావు. ఇక ఇవ ఫలమశ్నుతే, ఇక్కడే అనుభవిస్తావు. నీవు మళ్ళీ జన్మ పొందవలసిన ఆవశ్యకత లేదు దానికోసం, ఇప్పటికిప్పుడే అనుభవిస్తావు. బాగా పెరిగిందనుకోండి పాపం, అధర్మంలోకి వచ్చాం, ధర్మాన్ని తప్పాం, అప్పుడు ఇంకా బాగా పెరిగింది. త్రిభిర్మాసై 3 నెలల్లోనే అనుభవిస్తావు. ఇంకా బాగా పెరిగితే పాపం కానీ పుణ్యం కానీ త్రిభిర్దినై 3 రోజుల్లోనే అనుభవిస్తావు. కనుక నీవు చేసినటువంటి ధర్మానికి కాలం అనుగుణంగా ఉన్నది, కాలానికి ధర్మం అనుగుణంగా ఉన్నది. కనుక ఈ కాలము ఈ ధర్మము రెండూ కూడా ఒకదాన్ని అనుసరించి ఒకటి. ఒక మనిషికి 2 కళ్ళు ఒకే దృష్టిని ఎట్లా కలిగి ఉంటాయో కాలము ధర్మము అదే విధానమును అనుసరించి మనిషి ప్రవర్తన ఉండి తీరవలే. అంతేగాని 2 దేని మీద ఏది ఆధారపడి ఉంటుంది అనేది లేదు. ఒకదాని మీద ఒకటి 2 ఆధారపడి ఉంటాయి. గురుగారు, కంసుడు శ్రీకృష్ణుడి యొక్క మేనమామ. అటువంటి కంసుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? కంసుడు పురాణముల ప్రకారం మనకు కాలనేమి యొక్క అంశతో అవతరించాడు అని చెబుతారు. కాలనేమి అనబడేటువంటి వాడు సంహరింపబడ్డాడు కదా అనేటువంటి సందేహం మళ్ళీ ఉత్పన్నం అవుతుంది మనకు. సముద్ర మథనం జరిగేటువంటి సమయంలో కాలనేమి అనబడేటువంటి రాక్షసుడు సాక్షాత్తు నారాయణుని చేత సంహరింపబడ్డాడు. అయితే రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుని వద్ద ఓ దివ్యమైనటువంటి విద్య ఉన్నది. మృత సంజీవని విద్య అంటారు. ఈ మృత సంజీవని విద్య ద్వారా మరణించిన వారిని మరల బ్రతికించవచ్చు. అనేక రకాలైన విద్యలు ఉన్నాయి. ఆ విద్యల్లో ఈ మృత సంజీవని విద్య ఒకటి. ఆ విద్య ఎవరికి బాగా వచ్చు అంటే ఆ శుక్రాచార్యునకు అవగతం అయ్యున్నది ఆ విద్య. శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురువు గనుక కాలనేమిని మరల బ్రతికించాడు. బ్రతికినటువంటి కాలనేమియే కంసుడుగా అవతరించాడు. కనుక ఈ కంసుని పూర్వజన్మ వృత్తాంతం ఏది? సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ కంసుడు ఉగ్రసేనుని పుత్రుడు అని మనకు బాగా తెలుసు. కానీ వాస్తవానికి కంసుడు ఉగ్రసేనుని పుత్రుడు కాడు. ఉగ్రసేనుని భార్య పద్మావతి. ఆమె ఒకానొక సందర్భంలో అరణ్యములలో ఒక ఉద్యానవనం ఉంటే ఆ ఉద్యానవనంలో సంచరిస్తున్నప్పుడు దుష్టుడైనటువంటి ఒక రాక్షసుడు ఆమె పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించిన కారణం వల్ల కలిగినటువంటి వాడే ఈ కంసుడు. వాస్తవానికి కంసునకు తండ్రి ఉగ్రసేనుడు కాదు, ఒక రాక్షసుడే. కనుకనే ఈ కంసునకు రాక్షస లక్షణాలు. ఆ రాక్షసుడు ఎవరి అంశతో వచ్చినవాడు అంటే కాలనేమి అంశతో వచ్చినవాడే. ఆ కాలనేమి అంశతోనే ఈ కంసుడు కూడా అవతరించాడు. కనుక అతడి పూర్వజన్మ వృత్తాంతం కాలనేమి. గురుగారు, కొన్ని ప్రదేశాలలో ఇటీవల కాలంలో రాధాకృష్ణుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇట్లా రాధాకృష్ణుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించవచ్చా? కళ్యాణోత్సవాన్ని చేయటం వల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, చెయ్యకపోవటం వల్ల కూడా వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాధాకృష్ణుల కళ్యాణం చేయవచ్చునా చేయకూడదా అని ఆలోచిస్తే వైదిక పరంగా రాధ ఎవరు అంటే కృష్ణుని యొక్క శక్తి స్వరూపం. రాధ సాక్షాత్తు మోక్ష స్వరూపమే. మోక్షము అని మనం అనుకునేటువంటి పదం ఏదైతే ఉన్నదో దాని పరమార్థము ఎవరు అంటే రాధాదేవి. ఆ రాధాదేవియే మోక్షదేవత, మోక్షదేవతయే రాధాదేవి. ఆమెయే ప్రేమస్వరూపం, ప్రేమస్వరూపమే రాధాదేవి.
ఇవాటి రోజున ప్రేమ అనే 2 అక్షరాలు మనం వాడటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది లోకంలో. కానీ వాస్తవంగా వేదముల నుండి వచ్చినటువంటి పదం ఆ 2 అక్షరాల ప్రేమ అనబడేటువంటి పదం. చాలా దివ్యమైనది, బరువైనది, విలువైనది. ఆ ప్రేమ అనే పదానికి ఒక రూపము గనక మనం కలిగించినట్లయితే ఆ రూపమే రాధాదేవి. ఆ రాధాదేవి ఎవరి యొక్క శక్తి అంటే కృష్ణ పరమాత్మ యొక్క శక్తి. కృష్ణ పరమాత్మ అంటే కేవలం ద్వాపర యుగంలో మనం చూచిన కృష్ణ పరమాత్మ కాదు, గోలోకంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ. ఆ గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మకు చతుర్భుజుడై ఉంటాడు. ఆ గోలోకంలోనే గోవర్ధనగిరి ఉంటుంది, ఆ గోలోకంలోనే విరజా నది ఉంటుంది, ఆ గోలోకంలోనే యమునా నది ఉంటుంది. గోలోకం నుంచి తాను భూలోకంలో అవతరించడానికి సిద్ధపడినప్పుడే రాధాదేవి నిన్ను వదిలి నేను ఉండలేను కదా, కారణం ఏమంటే నన్ను వదిలి నా శక్తి ఉండదు. సూర్యుడు, సూర్యుని కాంతి ఎలా విడివడకుండా ఉంటాయో అదేవిధంగా ఒక జీవుడు, అతని శక్తి, ఈ 2 విడివడి ఉండవు. శక్తి కొంచెం తక్కువ ఉండవచ్చు, లేదా ఎక్కువ ఉండవచ్చు, మధ్యస్థంగా ఉండవచ్చు. అసలు శక్తిహీనుడైనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. పడుకుని నిద్రపోవడానికి కూడా శక్తి కావాలి కదా, అలా ఆ శక్తి అయినా అతను కలిగి ఉన్నాడు కనుక ఆ శక్తి అతనితోనే ఉంటుంది. కనుక అలాగే ఆ గోలోకంలో ఉన్న చతుర్భుజుడైన కృష్ణ పరమాత్మ యొక్క శక్తియే ఆ రాధాదేవి. అతడితోనే కలిసి ఉంటుంది కనుక మానవ లోకంలో ఉన్న మన భావన ఆ పురుషుడితో కలిసి ఉన్న స్త్రీ అతడి భార్య అయి ఉంటుంది అనే భావన చేత రాధాదేవిని ఆయన భార్యగా భావించి ఆయన్ను పక్కన కూర్చుండబెట్టి కళ్యాణం చేస్తున్నారు. వారి కళ్యాణం లోకానికి కళ్యాణం అని మన భావన. అంతే తప్ప మామూలుగా మనం చేసుకున్నట్లే కళ్యాణం కనుక చేసినట్లయితే ప్రతి సంవత్సరం చేసే అవకాశం లేదు కదా. సామాన్యమైన మానవుడు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాడా? కాకపోతే ఇప్పుడు చేస్తున్నారు. సత్యభామ మొట్టమొదట మొదలుపెట్టింది మెట్టిన దినము అని. ఇప్పుడు మ్యారేజ్ డే అని లోకంలో చాలామంది చేసుకుంటున్నారు. వాస్తవానికి చేసుకోవలసింది కాదది. కళ్యాణం నిత్య కళ్యాణం, భగవంతునికి నిత్యము కళ్యాణం. సామాన్యమైన మానవుడు నేను కళ్యాణం చేసుకుంటున్నాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా రమ్మనమంటే ఎవరు రారు. అదే భగవంతుని కళ్యాణం అయితే అనేక మంది వస్తారు. కనుక రాధాకృష్ణులే కాదు, ఎవరికైనా సరే కళ్యాణము అనబడేటువంటిది మన కొరకు చేసుకునేదే తప్ప వాళ్ళ కొరకు చేసేది కాదు. అసలు వాళ్లకు కళ్యాణము, సంతానము, కుటుంబము, వ్యవస్థ, సొంత ఇళ్ళు, అద్దె ఇళ్ళు ఇవేమీ లేవు. కేవలం లోక సంరక్షణ మాత్రమే ఆ భగవానుని యొక్క లక్ష్యం. గురువుగారు, మన సంప్రదాయం ప్రకారం సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే సారహీనమైనదా, సారవంతమైనదా? సంసారం చాలా సారవంతమైనదమ్మా. చాలామంది అదేదో సారం లేనిదని, సమ్యక్ సారం సంసారం. సమ్యక్ అంటే యోగయుక్తమైనటువంటి సారమే సంసారం. ఒక పురుషుడు సంసారము అంటే లోకంలో అందరి భావం ఓ భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఇది సంసారము అని. కేవలం అది మాత్రమే సంసారం కాదు. ప్రతి జీవునిలో ఉన్న ఆలోచన సముచ్చయము ఏదైతే ఉంటుందో అదంతా సంసారం. అతని దృక్పథము ఏదైతే ఉంటుందో అదంతా సంసారమే. ఆ జీవుని ప్రవర్తన ఏదైతే ఉంటుందో అదంతా సంసారమే. అతడు పొందబడినది ఏదైతే ఉంటుందో ఇదంతా సంసారమే. కనుక ఒక్క భార్య, పిల్లలు మాత్రమే సంసారం కాదు. కనుక ప్రతి చిన్న విషయము సంసారమే. ఆ సంసారము సరి అయినటువంటి రీతిలో ధర్మాన్ని అనుసరించి, న్యాయాన్ని అనుసరించి ఎప్పుడైతే ప్రవర్తింపబడుతుందో ఆ సంసారమే దివ్యమైనటువంటి ఉద్యానవనం. ధర్మాన్ని తప్పి
అక్రమమైనటువంటి మార్గంలో ఎప్పుడైతే జీవన విధానం నడుస్తుందో అప్పుడు అది ముళ్ళ పొద. కనుక సారవంతమైనదా సారము లేనిదా ఈ రెండిటిని భగవంతుడు ఈ జీవుని మేధస్సుకి వదిలిపెట్టాడు. ఆ జీవుడు భగవంతుడు తనకిచ్చిన మేధస్సును ఉపయోగించుకుని తన సంసారాన్ని తాను ఓ దివ్యమైనటువంటి పండుగ వాతావరణంలో నడుపుకునేటువంటి స్థితిని పొందవచ్చు, లేదా నిత్యము యుద్ధము చేసేటువంటి స్థితిలో కూడా నడుపుకోవచ్చు. కనుక ఇప్పుడు మనం ఏమని చెప్పగలుగుతాం? సారవంతమైనది అని చెప్పగలుగుతామా? సారవంతము లేనిది అని చెబుతామా? ఏ విషయాన్ని అనుసరించి నీవు వెడతావో దాన్ని అనుసరించి దాన్ని పొందుతావు. కనుక ధర్మాన్ని వదలకుండా, న్యాయాన్ని వదలకుండా, సత్యమును వదలకుండా నీ ఆలోచన కానీ, నీ ప్రవర్తన కానీ, నీ కుటుంబము కానీ, నీ వ్యవస్థ కానీ ఎప్పుడైతే ఉంటుందో ఆ సంసారము సారవంతమైనది, అది తప్పిన నాడు నిస్సారమైనది. గురువుగారు, మన ఉపాసనా సంప్రదాయంలో అనేక ఉపాసనలు ఉన్నాయి. అందులో సౌర ఉపాసన ప్రత్యేకత ఏమిటి? సర్వసాధారణంగా భగవంతుడు 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 అని మనం అనేక సార్లు చెబుతూ ఉంటాం. ఏం చేస్తాడు భగవంతుడు మనకు అనేది ప్రశ్న. ఉపకారము చేయును అనేటువంటిది సమాధానం. కనుక మనకు ఉపకారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఏమవుతారు? భగవంతుడు అవుతారు. ప్రత్యక్షంగా మనం చూడగలిగిన భగవంతుడు ఎవరు? ఒక రాముడు వచ్చి మనకు దర్శనం ఇవ్వడు, ఒక కృష్ణుడు వచ్చి దర్శనం ఇవ్వడు, ఒక అమ్మవారు వచ్చి దర్శనం ఇవ్వదు, ఒక పరమేశ్వరుడు వచ్చి దర్శనం ఇవ్వడు. కానీ మనం ప్రత్యక్షంగా చూడగలిగిన దైవం ఎవరు? ఇప్పుడు కేవలం సూర్య భగవానుడు. అతడు చేసేటువంటి ఉపకారం ఇంకా ఏ భగవంతుడు చేయటంలా, కేవలం నీవు చేసినటువంటి కర్మకు కొలత కొలిచి ఆ భగవంతుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. రాముడుగా వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి దుర్మార్గులందరినీ సంహరించాడు. కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆ కాలంలో ఉన్న దుర్మార్గులందరినీ సంహరించి సన్మార్గుల్ని రక్షించాడు. ఇప్పుడు కూడా అనేక రూపములతో భగవంతుడు వస్తున్నాడు. అనేక మంది చేత అనేక ధర్మాలను తెలియజేసి ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. అలా వచ్చినటువంటి వాళ్ళే శంకర భగవత్పాదుల వారు, ఓ కంచి పరమాచార్యుల వారు, ఇటువంటి పెద్దలందరూ కూడా అట్లా భగవద్ అంశ చేత వచ్చినటువంటి వారే. కంచి పరమాచార్యుల వారికి అయితే నడిచే దేవుడు అని పేరుంది. శంకర భగవత్పాదుల వారిని అయితే శంకర సాక్షాత్ శంకర అని చెప్పారు. అంత దివ్యమైనటువంటి స్థితిలో వచ్చినటువంటి వాళ్ళు కలియుగంలో కూడా ఉన్నారు. లేకపోలే, భగవంతుడు అవతరించాడు కలియుగంలో. ఇలా అవతరించిన మహానుభావులు ఇప్పటికీ కూడా అనేక మంది లోకంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ధర్మముల చేత ఓ భారతీ తీర్థస్వామి వారు, ఓ కంచి పరమాచార్యుల వారు, వీరందరి చేత కూడా అన్నీ రక్షింపబడుతున్నాయి. ధర్మం ప్రచారం చేయబడుతున్నది, లోకంలో నిలబెట్టబడుతున్నది. కానీ సూర్య భగవానుడు చేసేటువంటి ధర్మం ఉన్నదే, మనం ఏ జీతము ఇవ్వకుండా, ఏమీ చేయకుండా అవిరళంగా నిరంతరం ఉదయించి తన ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి, మనకు ఉపకారం చేస్తున్నటువంటి మహానుభావ తత్వం ఎవరి దగ్గర ఉన్నది అంటే సూర్యుని వద్ద ఉన్నది. అందుకనే ఆ సూర్యుడిని మనం ఏమంటున్నామంటే కేవలం ఒక గ్రహంగా భావించడం కాకుండా భగవానుడుగా భావించి సూర్యనారాయణమూర్తి అని అంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఉత్త సూర్యుడు అనకుండా సూర్యనారాయణమూర్తి అనేటువంటి సంప్రదాయం ఉన్నది. వాళ్ళు ఆయా ప్రాంతాల వాళ్ళు సూర్యుడు అని అనరు, సూర్యనారాయణమూర్తి అని అంటారు. భగవంతుడిగానే భావిస్తారు, ప్రత్యక్ష దైవం. ఎందువల్ల? మనం లేచి మన కృత్యములను మనం చేసుకోవడానికి మనల్ని మొట్టమొదట నిద్ర లేపుతున్నది ఎవరు? సూర్యుడు. మన కర్మలను మనం చేసుకోవడానికి, తద్వారా అనేకములైన ప్రయోజనాలను పొందటానికి కానీ అన్నిటికీ కూడా ఉపకరిస్తున్నది ఎవరు? అంతేకాదు, తన కిరణముల ద్వారా మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తున్నటువంటి వాడు సూర్యుడే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని సూత్రం చెబుతున్నది.
వైద్యులు కూడా చెబుతున్నారు, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఆ పసిగుడ్డుని తీసుకువెళ్ళి ఎండలో కాసేపు అలా పట్టుకోండి అని చెబుతారు. ఎందుకు అంటే ఆ డి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండటం కోసం. ఆ విటమిన్ రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? సూర్యభగవాను నుంచి. ఇంత టెక్నాలజీ పెరిగి సైన్స్ పెరిగి ఇంత చేస్తున్నా డి విటమిన్ కనుక డెఫిషియన్సీ ఏర్పడితే అది పెరగడం కోసం వాడేటువంటి మందు ఉన్నది ఒకటి. ఆ మందు వారానికి ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి అని చెబుతారు. అది కూడా ఏ రోజున వేసుకోవాలని చెప్పారు? ఆదివారం నాడు మాత్రమే వేసుకోవాలి అని చెప్పారు. ఈ విషయం చెబుతున్నది కూడా వైద్యులే చెబుతున్నారు, శాస్త్రవేత్తలే. కారణం ఏమి అంటే ఆదివారం నాడు అంటే రవివారం, అది ఆ సూర్యునికి సంబంధించినటువంటి వారం. అప్పుడు ఆయన యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ వేసుకున్నటువంటి ఔషధులు కూడా బాగా పనిచేస్తాయి. కనుక అంత గొప్ప శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళే చెబుతున్నారు. కనుక ఆ సూర్యభగవానుని అర్చించడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఆ సూర్యభగవానుని అర్చించడం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను, కేవలం లౌకిక ప్రయోజనాలను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అని భాగవతంలో చెప్పబడుతున్నది. సత్రాజిత్తు అనబడేటువంటి వాడు సూర్యుని వరప్రసాదం చేత శమంతకమణి అనేటువంటి ఒక మణిని పొందాడు. ఆ మణి ద్వారా రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది అని. సాధారణమైన ప్రయోజనం అది. అటువంటి ప్రయోజనాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే సూర్యభగవానునికి ఉన్నది. ఆ కారణం చేత సూర్యభగవానుని అర్చించడం అనేటువంటిది శ్రేష్టం, దివ్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, ఉపనిషత్తులలో కఠోపనిషత్తు ప్రత్యేకత ఏమిటి? దీంట్లో ఎటువంటి అంశాలను ప్రతిపాదించారు? కఠుడు అనేటువంటి ఋషీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేత చెప్పబడినటువంటివి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు మానవ జీవన విధానాన్ని ఏ విధంగా చేసుకుంటే అది నిజమైన జీవితం అవుతుందో తెలియజేసింది. జీవితం అనేది అందరికీ ఉన్నది. అందరూ వారి వారి జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. కానీ ఏ విధంగా సాగించుకుంటే అది జీవితం అనేది ప్రశ్న. దానికి కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు, కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసింది మన ధర్మం. దాన్ని అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటాడో అప్పుడు మాత్రమే అతడిది నిజమైనటువంటి జీవితం అవుతుంది. లేకపోతే అది జీవనం కాదు, బ్రతుకు అవుతుంది. బ్రతుకు వేరు, జీవనం వేరు. అనేక రకాలైన జీవరాశులు బ్రతుకుతున్నాయి కానీ జీవించటల్లా. అందుకనే ఒక నాటక రంగంలో ఓ నటుడు నటించే సమయంలో గొప్పగా కనుక నటించినట్లయితే ఆ నటుడిని గురించి మనం ఏమనుకుంటాం? ఆహా, జీవించాడురా అని అంటాం. కనుక ఎలా ఉండవలెనో ఆ విధంగా కనుక అతడు ఉన్నట్లయితే దాన్ని జీవనం అంటాం. అటువంటి జీవనాన్ని ఎలా మనిషి పొందాలో దాన్ని తెలియచేసినటువంటి ఉపనిషత్తే కఠోపనిషత్తు. దీని ద్వారా అనేక రకాలైనటువంటి సందేహాలకు సమాధానాలు దాంట్లో ఉంటాయి. మానవ జీవితంలో ఆ ఉపనిషత్తు మొత్తం అంతా సమాధానాలు ఇస్తుంది. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండగలిగితే మనం భగవంతునికి దగ్గర కాగలుగుతాం, ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. చీకట్లో ఉన్నాడు వ్యక్తి, అతడు ఎటువైపు వెలుతురు ఉన్నదా అని వెతుకుతూ ఉంటాడు. చీకట్లో ఉన్నవాడు ఆ భయం చేత ఆ వెలుతురు ఎటు నుంచి వస్తున్నదో చూచి అటువైపుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మార్గంలో ఉండేటువంటి అనేక అవాంతరాలను తొలగించుకుంటూ ముందు అక్కడికి చేరుకుంటాడు. ఆ వెలుతురు ఎప్పుడైతే కనబడిందో భయాన్ని తొలగించుకుంటాడు. అలాగా ఈ కఠోపనిషత్తు ద్వారా తన జీవితంలో వచ్చేటువంటి అవాంతరాలు వెలుగుని చేరుకోవటానికి, ఈ ఉపనిషత్తు ద్వారా వెలుగు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క శక్తి. అసలు ఉపనిషత్తు అంటేనే నిషదః అంటే కూర్చుండబెట్టుట అని అర్థం. ఉప అంటే దగ్గరగా అని అర్థం.
ఉప అంటే సమీపే అని అర్థం. సమీపముగా కూర్చుండబెట్టుట. ఎవరికి సమీపంగా కూర్చుండబెట్టుట? భగవంతునికి సమీపంగా కూర్చోబెట్టడం. భగవంతునికి దగ్గరగా వెళ్ళి చూడవచ్చు, దర్శించుకోవచ్చు, నమస్కారం చేయవచ్చు, అర్చన చేయవచ్చు. కానీ అక్కడే కూర్చునేటువంటి అర్హత ఎవరికి కలుగుతుంది? ఎంతో స్వాతంత్ర్యం ఉంటే కానీ అక్కడ కూర్చునేటువంటి అర్హత కలగదు. కనుక ఈ ఉపనిషత్తుల ద్వారా మనం అంత స్వాతంత్ర్యాన్ని పొంది, ఆ పొందిన స్వాతంత్ర్యం ద్వారా భగవంతుని ప్రక్కనే ఉపవిశులము అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల వాటిల్ని ఉపనిషత్తులు అలా చేర్చగలిగినవి కనుక వాటిల్ని ఉపనిషత్తులు అన్నారు. అలా చెప్పినవన్నీ. ఈ కఠోపనిషత్తులో జీవన విధానం ఎలా ఉండాలి, మానవ జీవన విధానం, ఆ జీవి ఎలా జీవించాలి, ఆయా విషయాలను ఆ కఠోపనిషత్తు మొత్తం అంతా కూడా ఆ ఋషీశ్వరుని ద్వారా చెప్పబడింది. ఉపనిషత్తులన్నీ కూడా ఋషులు అందించినవి. వేదముల ఆధారంగా ఆ ఋషులు అందించారు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.